వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ వైఎస్ రాజారెడ్డి గారి దగ్గరకు వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి చాలా దుర్మార్గుడు, దౌర్జన్యాలు చేసేవాడు, హత్యలు చేసేవాడు అంటూ చరిత్రను తవ్వుతూ ఉన్నారు. ఆ చరిత్రను కూడా ఎవరితో చెప్పిస్తూ ఉన్నారు? అదే రాజారెడ్డి హత్య కేసులో జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పేర్ల పార్థసారథి రెడ్డితో ఈ మాటలన్నీ చెప్పిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిది ఒక విధంగా రాజారెడ్డిది రాజకీయ పంత ఒకే అని చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అమరావతి పేరుతో కావచ్చు, 99 పైసలకే భూములు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పంచుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. పబ్లిక్ మౌనంగా ఉన్నారు భయంతో. ఇలాంటి పరిస్థితుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి పదే పదే తెలుగుదేశం పార్టీని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ అంటారు కానీ మిగిలిన దానికి సమాధానం చెప్పరు. గతంలో రాజారెడ్డిది ఇదే పరిస్థితి. అప్పట్లో రాయలసీమలో కొందరు బాగా బలమున్న నాయకులు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకునే పరిస్థితి లేకపోయినప్పుడు అప్పుడు రాజారెడ్డి బయలుదేరారు. రాజారెడ్డిని ఎక్కువగా అతనికి ఫాలోవర్స్ అంతా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అంటే వీళ్ళంతా అప్పటి వరకు అణిచివేతకు గురయ్యేవాళ్ళు. వీళ్ళందరి తరపున రాజారెడ్డి నిలబడ్డారు. ఆ ప్రయత్నంలో రాజారెడ్డి కూడా దౌర్జన్యాలు చేసి ఉండవచ్చు, అవతల వాళ్ళ మీద దాడులు చేసి ఉండవచ్చు. ఆ రోజున్న నేపథ్యం అది. కొందరు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి ముందుకెళ్లే ప్రయత్నంలో రాజారెడ్డి ముందుకు వచ్చారు. ఎవరైనా సరే ఒక బలహీనుడు నాకు అన్యాయం జరుగుతోందని రాజారెడ్డి దగ్గరికి వెళ్తే రాజారెడ్డి డైరెక్ట్ గా జీప్ వేసుకొని బయలుదేరేవాడు. రాజారెడ్డి అనే వ్యక్తి అసలు అతడికి ఏమీ తెలియదు, ఒక ఫ్యాక్షనిస్టు, క్రూరుడు అని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి గారు ఇంగ్లీష్ లో మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారు అయినా మాట్లాడగలుగుతారా? అది అందరికీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రాజారెడ్డి ఎలా మాట్లాడతారు, ఇంగ్లీషు ఎంత ఫ్లూయెంట్ గా ఉంటుంది అన్నది. అలాంటి వ్యక్తిని అక్కడ జరుగుతున్న దౌర్జన్యాలను చూసి వాటన్నింటిని ఎదిరించడానికి బయలుదేరిన వ్యక్తిని ఇప్పుడంతా ఒక ఫ్యాక్షనిస్ట్ గా ఈరోజు బాగా మళ్ళా ప్రచారం చేసే ప్రయత్నం మొదలు పెట్టారు. ఫ్యాక్షన్ లో అవతల వర్గాన్ని ఎదుర్కొనేటప్పుడు ఈయన వైపు నుంచి కూడా దాడులు జరిగి ఉండవచ్చు, ఘర్షణలు జరిగి ఉండవచ్చు. కానీ ఏకపక్షంగా ఒక రాజారెడ్డి మాత్రమే దుర్మార్గుడు అంటున్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయం చేస్తున్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే మిగిలిన అందరూ కూడా మనకెందుకులే ఇదంతా అని మౌనంగా ఉన్నా సరే అలా మౌనంగా ఉండకుండా దాన్ని ఎదిరించడమే నాడు రాజారెడ్డి కావచ్చు, నేడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు. వీళ్ళిద్దరి పంత ఒకేలా ఉంది ఈ విషయంలో. పైగా వీళ్ళు ఎలా ప్రచారం చేశారంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు అప్పట్లో వన్ సైడెడ్గా ఉండేవి, మరో మీడియా ఉండేది కాదు. ఈ మీడియా బలంతో మొత్తం రాయలసీమలో కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఒక ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసేవారు. ఎవరైతే బలంగా ఉంటారో ఆ ప్రాంతాన్ని మొత్తం జిల్లాలు ప్రభావితం చేస్తారో, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, రాజారెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద ఫ్యాక్షనిస్ట్ గా ముద్రేయడం, వాళ్ళ పత్రికలతో నిరంతరం రాయించి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ప్రజలందరూ భయపడేలా ఒక పరిస్థితిని సృష్టించడం అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా చాలా కోఆర్డినేటెడ్ గా దశాబ్దాల కాలం నుండి అలా చేస్తూ ముందుకొచ్చింది. గతంలో ఎన్నికలు బ్యాలెట్ బాక్స్ లో జరిగినప్పుడు ఇదే మీడియా అంతా పులివెందుల ప్రాంతంలో రిగ్గింగ్ చేసుకొని గెలుస్తారు, రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి మొత్తం ఊర్లను క్యాప్చర్ చేసి గెలుచుకుంటారు, అందుకే వాళ్ళు గెలుస్తూ ఉన్నారని ప్రచారం చేశారు. ఈవీఎంలు వచ్చాయి. ఈవీఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్ అనేది సాధ్యం కాదు. మరి నిజంగానే రాజశేఖర రెడ్డి కుటుంబం, రాజారెడ్డి కుటుంబం అంత దుర్మార్గంగా అప్పటి వరకు రిగ్గింగ్లు చేసుకొని గెలిచి ఉంటే ఆ తర్వాత రికార్డు స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎంపీగా పోటీ చేసినప్పుడు 5,46,000 దాటిపోయింది. ఇంకా రికార్డును కొట్టడానికి ఎవరికి సాధ్యం కావడం లేదు. ప్రతి ఎన్నికల్లో 1,00,000కు పైగా అసెంబ్లీలో కూడా 1,00,000 మెజారిటీ తెచ్చుకున్న కుటుంబం పులివెందుల నుంచి వైఎస్ఆర్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి మెజారిటీలు అతి భారీగానే ఉంటూ ఉన్నాయి. నిజంగానే వాళ్ళంత దుర్మార్గులై ఉంటే, ఆ ప్రాంత ప్రజలను అంత హింసించి ఉంటే, పీడించి ఉంటే, మరి ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎలక్షన్ ఫెయిర్ గా జరిగినప్పుడు అసలు రాజకీయ ముఖ చిత్రంలోనే ఉండకూడదు కదా? మరి 1,00,000 మెజారిటీతో వాళ్ళు ఎలా గెలుస్తూ ఉన్నారు? అంటే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు గెలిస్తే రిగ్గింగ్ చేసుకున్నారు, దౌర్జన్యం చేసుకున్నారు, గెలిచారనడం. ఇంకా ఇదివరకు అయితే ఒకటే వైపే పత్రికలు ఉండేవి కాబట్టి, యువతల మీడియా ఉండేది కాదు కాబట్టి, సోషల్ మీడియా కూడా ఉండేది కాదు కాబట్టి, అప్పట్లో ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేసి రుద్దేసి వాటిని తీసుకొని వచ్చి ఇప్పుడు అప్పట్లో అలా జరిగింది రెండో వైపు ఉండే వర్షన్ మాత్రం చూపించారు. ఇది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా మొదలు పెట్టింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ గొడ్డలి పార్టీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనే కాన్సెప్ట్ తోనే 2029 ఎన్నికల్ని ఫేస్ చేయాలనుకుంటారు. ఇప్పుడు చూడండి, హఠాత్తుగా పులివెందుల ప్రాంతానికి సంబంధించిన పేర్ల పార్థసారథి రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఆయన హత్య కేసులో హత్య చేసింది ఆయనే, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. అవును, అప్పుడు పరిస్థితులతో మేమే హత్య చేశామని కూడా చెప్తూ ఉంటారు. అలా ఆయనతో డిబేట్లు పెట్టేది ఒక వ్యక్తి అయితే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనకు ఉపాధ్యక్ష పదవి ఏదో ఇచ్చారు.
ఆయనతో ప్రెస్ మీట్ కూడా ఈ రోజు నుండి పెట్టించడం మొదలు పెట్టారు. అంటే ఇక ఈ 3 ఏళ్ళు పార్థసారథి రెడ్డికి మంచి వర్కే ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. మరి బీటెక్ రవిని కూడా సైడ్ చేసేసారా? పార్థసారథి రెడ్డి ఏం చెప్తున్నారు డిబేట్ లో, గతంలో నాకు టికెట్ ఇచ్చింటే నేను రాజశేఖర రెడ్డి మీద గెలిచేవాడిని, అసలు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అంటే వచ్చే ఎన్నికల్లో ఇంకా పార్థసారథి రెడ్డి గారిని నిజమైన బలాన్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గుర్తించి పులివెందుల టికెట్ ఇస్తారా? ఇస్తే అది కూడా తెలుస్తుంది పార్థసారథి రెడ్డి గారి బలం ఎంత అనేది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు బీటెక్ రవి పరిస్థితి ఏంటి? ఈ విధంగా ఈ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు పార్థసారథి రెడ్డి కరెక్ట్ చాయిస్ గా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కనిపించవచ్చు. మరి ఆయన్ని ముందు పెట్టి ఈ గేమ్ ఆడితే బీటెక్ రవి పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా మళ్ళా? అసలు వైఎస్ఆర్ కుటుంబం రెడ్లే కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి వాళ్ళకు కొంతమందికి కోపం అంటే, ఆధిపత్యాన్ని చలాయించిన వాళ్ళకి వ్యతిరేకంగా రాజారెడ్డి కుటుంబం నిలబడింది. బడుగు బలహీన వర్గాల పక్షాన రాజారెడ్డి నిలబడ్డారు. ఆ కోపం కొంతమంది, అందరిలో కాదు కొంతమందిలో ఇప్పటికీ కూడా రాయలసీమలో పెద్ద పెద్ద నాయకులకు ఉంది. దానివల్లనే అసలు వాళ్ళు రెడ్లే కాదు, అసలు మా వాళ్ళే కాదు అంటే ఇలా మాట్లాడుతుంటారు. ఏది బైరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటారు రెడ్లే కాదని. ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అంటే, రాజారెడ్డి కుటుంబం బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడడం అనేది కొందరికి ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళని కుల బహిష్కరణ కూడా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది నాయకులు.